మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. ఇంట్రెస్టింగ్ సినిమాలు, స్టార్లకు సంబంధించినటువంటి సంగతులు వెయిటింగ్ మీకోసం. ఆ కబుర్లని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే, అవును ఆ జంట గురించి చెప్పనా, ఈ జంట గురించి చెప్పనా, ఆర్ ఆ జంటకి కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక సందర్భం ఉంది, దాని గురించి చెప్పనా? ఫస్ట్ మీకు ఏ విషయం గురించి చెప్పాలి? అరే ఇబ్బంది అంటున్నావు, ఎవరు ఇబ్బంది పెట్టారు, ఏమైంది, ఆ విషయమే ముందు చెప్పు అంటారా? సరే, నయనతార ఆమె హస్బెండ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ పై ధనుష్ గారు దావా వేశారు. పర్మిషన్ లేకుండా నానం రౌడీదాన్ విజువల్స్ ను నయనతార గారు బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో యూజ్ చేసుకోవడంపై ఆయన ప్రొడక్షన్ హౌస్ వారు రీసెంట్ గా మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ మేరకు నయన్ దంపతులతో పాటు వారికి చెందినటువంటి రౌడీ పిక్చర్స్ పై కూడా దావా వేయడం జరిగింది. సో బుధవారం ఈ పిటిషన్ పరిశీలించినటువంటి ధర్మాసనం విచారణకు ఓకే అన్నారు. సో డాక్యుమెంటరీ విషయంలో నయనతార ధనుష్ ఆ వివాదం గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. తమకెంతో ముఖ్యమైనటువంటి నానం రౌడీదాన్ విశేషాలను వారి డాక్యుమెంటరీలో చూపించుకోవాలి అని చెప్పి పర్మిషన్ కోసం అని చెప్పి ధనుష్ గారిని అడిగినప్పటికీ కూడా వారి నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు అని చెప్పి, పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి ఎంతో బాధపడ్డట్టుగా నయనతార గారు రీసెంట్ గానే ఒక బహిరంగ లేఖను కూడా రిలీజ్ చేశారు. డాక్యుమెంటరీ ట్రైలర్ లో 3 సెకండ్ల సీన్స్ యూజ్ చేసినందుకు పరిహారంగా ఆయన 10 కోట్లు డిమాండ్ చేశారని చెప్పారు. ఈ సందర్భంగా ధనుష్ గారి క్యారెక్టర్ ని తప్పుపట్టారు. ఆయనపై ద్వేషం కనబరుస్తూ చాలా వ్యాఖ్యలు కూడా రావడం జరిగింది. కాలీవుడ్ లో ఈ వ్యాఖ్యలు చాలా తీవ్రమైన చర్చకు కూడా దారితీసాయని చెప్పాలి. అండ్ ఆమెకు చాలా మంది నటీమణులు మద్దతు కూడా పలికారు. ధనుష్ కు అభిమానుల సపోర్ట్ కూడా లభించింది. సో నయనతార గారు బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ విషయానికి వస్తే కనుక ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. నయనతార గారి కెరీర్, ఎదుర్కొన్న అవమానాలు, విమర్శలు ఇందులో చూపించారు. అండ్ ముఖ్యంగా విఘ్నేష్ శివన్ తో ఆమె పరిచయం, పెళ్లి, ఈ ప్రేమకు సంబంధించినటువంటి అన్ని వివరాలని అందులో చూపించడం జరిగింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వాన్ని వహించినటువంటి నానం రౌడీ దానిలో నయనతార గారు హీరోయిన్ గా నటించడం, ప్రొడ్యూసర్ ధనుష్ గారు. అండ్ ఈ సినిమా సెట్ లోనే నయన్ విఘ్నేష్ స్నేహం స్టార్ట్ అవటం, అండ్ ఈ సినిమా వీడియోస్, పాటలు ఆ రీజన్ తోనే వారు డాక్యుమెంటరీలో చూపించాలి అని చెప్పి దంపతులు అనుకున్నారు. కాకపోతే ధనుష్ గారు అందుకు అంగీకారాన్ని తెలపలేదన్నమాట. ఓకే, ఇదొక విషయం. అయితే ఇప్పుడు మీరు నేను కంగ్రాచులేషన్స్ అంటూ విషెస్ నే చెప్పాల్సినటువంటి సందర్భం ఎవరికి అంటారా? వారి రిలేషన్షిప్ స్టేటస్ పై యాక్ట్రెస్ మన కీర్తి సురేష్ గారు ఒఫీషియల్లీ ప్రకటించేశారు కదా. సో మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో యాంటనీతో దిగినటువంటి ఒక ఫోటోని తన ఇన్స్టాలో షేర్ చేస్తూ, దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ దాదాపు 15 సంవత్సరాల వారి ఫ్రెండ్షిప్ ఇకపై జీవితాంతం కొనసాగబోతుంది అని చెప్పారు. దీనిపై చాలా మంది సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అవుతూ కీర్తి కంగ్రాట్స్ అంటూ విషెస్ ని అందించారు. అండ్ ఈ పోస్ట్ పై యాక్ట్రెస్ రాశి ఖన్నా గారు కూడా రియాక్ట్ అవుతూ మేము ఇప్పుడే తెలుసుకున్నాం, కంగ్రాట్స్ లవ్ అంటూ కమెంట్ చేశారనమాట. ఇక గీతాంజలి అనేటువంటి మలయాళీ సినిమాతో కీర్తి సురేష్ గారు నటిగా ఎంట్రీ ఇచ్చారు. నేను శైలజతో తెలుగు వారందరికీ నచ్చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ మహానటి సినిమాతో విజయాన్ని అందుకోవడమే కాకుండా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. కెరీర్ పరంగా వరుస సినిమాల్లో నటిస్తూనే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఇప్పటికే చాలా సందర్భాల్లో వార్తలు రావడం కూడా జరిగిందనమాట. సో వాటన్నింటినీ కూడా ఖండించేశారు. అండ్ తన ఫ్రెండ్ యాంటనీతో ఆమె 7 అడుగులు వేయబోతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంజనీరింగ్ చదివినటువంటి యాంటనీ కొంతకాలం విదేశాల్లో ఉద్యోగం చేశారట. ప్రస్తుతం అతనికి కేరళలో చాలా వ్యాపారాలున్నాయట. అండ్ కాలేజ్ డేస్ నుంచి కీర్తి, యాంటనీ ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వస్తున్నటువంటి వార్తల్లో మరి అఫీషియల్ ప్రకటన కావాలి కదా. సో కీర్తి ఎస్ అని చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. కీర్తి సురేష్ నటించినటువంటి రఘుదాత ఓటీటీలో చూసారా? ఇప్పుడు ఆమె రివాల్వర్ రీటా అండ్ బేబీ జాన్ సినిమాల కోసం వర్క్ చేస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నటువంటి బేబీ జాన్ తో కీర్తి బాలీవుడ్ లో అడుగు పెట్టారు. అండ్ తెరి రీమేక్ గా ఈ సినిమా సిద్ధం అవుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందేనమాట. అండ్ ఇదే సందర్భంగా మరొక జంట కూడా ఇప్పుడు మనం విషెస్ ని అందించేద్దాం. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో భాగంగా వారి గురించి మాట్లాడుకుంటూ, మరి ఈసారి ఈ జంట ఎవరు అంటే గనక మనకి బాగా తెలిసినటువంటి అక్కినేని గారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి జంట. ఎస్, ఆల్రెడీ చెప్పేశాం కదా అంటారా? కాదు, అఖిల్ అక్కినేని త్వరలోనే ఇంటివాడు కాబోతున్నాడు కదా. మరి ఆ జంట కూడా విషయం చెప్పాలిగా. మరి ఈ విషయాన్ని, అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రబ్జీతో జరిగినటువంటి విషయాన్ని నాగార్జున గారు సోషల్ మీడియా వేదికగా జైనబ్ తమ కోడలు కాబోతున్నటువంటి విషయాన్ని అఫీషియల్లీ ప్రకటించడం జరిగింది. జైనబ్ తో మా అబ్బాయి నిశ్చితార్థం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. కోడలుగా జైనబ్ ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాబోయే దంపతులకు మీ ఆశీస్సులు కావాలి అంటూ నాగార్జున గారు పోస్ట్ చేశారు. మరోవైపు అఖిల్ కూడా తన ఆనందాన్ని
ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. అక్కినేని గారి ఇంట ఇరు కుటుంబాలు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ వేడుక జరిగిందట. అండ్ మ్యారేజ్ డేట్ ఎప్పుడు అంటే కనుక ఇంకా ఫిక్స్ కాలేదట. ఢిల్లీకి చెందినటువంటి జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఇండియాలోనే కాదు, దుబాయ్, లండన్లో కూడా ఆర్టిస్ట్గా రాణించారు. అండ్ 2 ఏళ్ల క్రితం అఖిల్తో పరిచయం, అది కాస్త ప్రేమగా మారటం, ఇప్పుడు 2 కుటుంబాల అంగీకారంతో ఇద్దరు ఒక్కటి కాబోతున్నారనమాట. ఇంకో విషయం తెలుసా, జైనబ్ తండ్రి జుల్ఫీ అండ్ నాగార్జున గారు ఎన్నో ఏళ్లుగా ఫ్రెండ్స్ అట. సో December 4th నాగ చైతన్య శోభితల వివాహం. అండ్ ఈలోగా అక్కినేని గారి ఇంట మరో శుభకార్యం. దాంతో అభిమానులందరూ చాలా ఆనందంగా ఉన్నారులేండి. మీ సంగతి ఏంటి? కమెంట్ చేసేయండి మీ విషెస్ని కూడా.